హలో, హెల్ప్ చేసి అలా ఫేస్ చూపించకుండా వెళ్తారా? నేను చేస్తారా నీ ఫేస్ రివీల్? రేయ్, ఏటా ముద్దునిద్రా? లే, గుర్తుందా? ఇవాళ నీకు లాస్ట్ ఎగ్జామ్. ఫెయిల్ అయ్యావనుకో అప్పుడు చెప్తాను నీ పని. అలాగేం అవ్వదులే నాన్న. అబ్బా, చూస్తూనే ఉన్నాం కదా సార్ తమ పెర్ఫార్మెన్స్. 2-3 సెమ్మల నుంచి అన్నీ బ్యాక్లాగ్లే. మళ్ళీ ట్రై చేస్తాను నాన్న అంటావు. రే, అంజలిని చూసి బుద్ధి తెచ్చుకో. నీకన్నా చిన్నపిల్ల, అప్పుడే జాబ్ సెలక్షన్ కూడా తెచ్చేసుకుంది. మళ్ళీ అదే కళ. ఒసేయ్, స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. గుర్తుందా? నానా, స్నానానికేగా వేడి నీళ్ళు ఎందుకు? సన్నీళ్ళు చేసేస్తాను. ఎక్కడుందో? ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావే? కనపడట్లేదా? ఎందుకురా రోజు నాతో తిట్టించుకుంటావు? అది కాదే, ఈరోజు కూడా సేమ్ కళ వచ్చింది. ఒరే బాబు, నీ కలకో దండం రా. ప్రతిసారి కళ వచ్చిందంటావు, ఏంటని అడిగితే మాత్రం చెప్పవు. అదిగో ఆ బకెట్లో వేడి నీళ్ళు పెట్టాను, వెళ్ళి స్నానం చేసిరా. త్వరగా రెడీ అయ్యిరా, ఈరోజు అమ్మ సంవత్సరకం ఒకటి ఉంది. ఎగ్జామ్కి టైం కూడా అవుతుంది. సర్లే, నాకు గుర్తుంది. ఆల్ ద బెస్ట్ రా. ఎగ్జామ్ బాగా రాయాలి రోయ్. సరేనన్నా. ఆల్ ది బెస్ట్. మామా 1 బాల్ 3 రన్స్ రా, గాల్లోకి లేపకు, రన్స్ తీయో. అరే అర్జున్, అరే ఈ మ్యాచ్ పోతే మన పైసలతో పాటు మన ఇజ్జత్ కూడా పోతుందిరా. చాలా చూసుకున్నాడు. ఏమన్నా కొట్టారా? చెప్పక మణిగడ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. రే మామా, రే మరే 5000 రెడీ చేసుకో. ఎస్. ఏంట్రా రాగి అని నోరేస్తుంది? ఏంట్రా ఇప్పుడు గొడవ పడి పైసలు ఎక్కడదని ప్లానింగా? మీరు ఆగండి రా. రే, బాగా ఆడేవరా, డబ్బులు సాయంత్రం వచ్చి తీసుకో. యస్, రా మామా సెల్ఫీ దిగుదాం. సరే మామా, వెళ్తాను నేను. చర్చికి టైం అయితే ఓకేరా, ఈవినింగ్ కలుద్దాం. బాయ్ రా. బాయ్. రే, ఇలా తొక్కితే రేపు వెళ్తాం రా ఇంటికి. కొద్దిగా ఫాస్ట్గా తొక్కరా. రేయ్, నేను ఒకటి అడగనా? అడగాలని ఫిక్స్ అయ్యావుగా, నేను వద్దన్నా ఆపుతావేంటి?
అడిగి తగలెట్టు. నువ్వు డార్లింగ్ సినిమా చూసావా? చూశాను కానీ ఆ డైరెక్టర్ మీద కేసు వేద్దాం అనుకుంటున్నాను రా. రాంగ్ ఫ్లాష్ బ్యాక్ చూపించి నాలాంటి ఫ్యాన్స్ నచ్చేసారు అతను. రేయ్ ఇప్పుడు మ్యాటర్ అది కాదురా. సారీ కెప్టెన్, కంటిన్యూ చేయండి. అందులో కాజల్ ఏంజల్లా కనిపించగానే ప్రభాస్ ఎందుకురా స్టక్ అవుతాడు? తన కోసం ఏదైనా ప్రభాస్ ఎందుకు చేస్తాడు? దాన్నే లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అంటారు. డైరెక్టర్స్ భలే రాస్తారు కదరా. అరే అదంతా స్క్రిప్ట్ రా. ఆ స్క్రిప్ట్ ఆ పైవాడు మన లైఫ్లో ఎప్పుడు రాస్తాడు? అర్రే చూసుకో బాగుంటాడు. అర్జున్ ఏమైందిరా? నా లైఫ్లో కూడా లవ్ ఎట్ ఫస్ట్ మూమెంట్ జరిగింది రోయ్. ఏం మాట్లాడుతున్నావురా? 5 minutes గ్యాప్ లో ఇంత జరిగిందా? అయినా నిన్ను లవ్ లో పడేసిన దేవత ఎవరు సార్? రే 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 త్వరగా అర్జున్ ఆగ్రా రే అర్జున్. అరే ఎక్కడ పోయావురా? మిస్ అయిపోయిందిరా. ఎవరు? తనే. రే ఎవర్రా అమ్మాయి? ఏమోరా తెలీదు. తెలీదా? కనీసం తన పేరేని తెలుసా? తెలీదురా. తెలియకుండా లవ్ ఏంట్రా? ఏమోరా తనను చూసిన మరుక్షణం ఏదో తెలియని ఫీలింగ్. అంతా కొత్తగా ఉంది. నువ్వే ఏదోగలా హెల్ప్ చేయాలరా. ఈడో బాహుబలి ఆడో కట్టప్ప. ఏంట్రా గునుక్కుంటున్నావు? లేకపోతే ఏంట్రా? ఫేస్ కూడా చూడకుండా వీడు లవ్ అంటున్నాడు, వాడికి నువ్వు హెల్ప్ చేస్తానంటున్నావు. రేయ్ ఇవాళ కాదు రేపు చూస్తారా. ఆయన ఒక పెద్ద ఆయన ఏం చెప్పాడు తెలుసా? కళ్ళని చూసి ప్రేమించండి, ముఖాన్ని చూసి కాదు. అయినా ఆ కళ్ళని చూస్తూ బ్రతికేయచ్చు తెలుసా? మాకేంటి సేయింగ్ వేరేలా తెలుసు. ఏహే ఆపండ్రా మీ సోది. ఇప్పుడేంటి అమ్మాయి డీటెయిల్స్ కావాలి అంతే కదా? సరే ఫ్రెండ్ సర్లే. అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటు భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. ఏంట్రా? రే మామా నువ్వు చెప్పింది ఇవాళ ఎల్లో కలర్ డ్రెస్ ప్రింటెడ్ స్కార్ఫ్ అమ్మాయే కదా? అవునరా తనేరా. తనని ఈరోజు చర్చిలో చూసారా? తను ఫిలిప్స్ అంకుల్ వాళ్ళ మేనకోడలంటారా? అమ్మాయిది బెంగళూరు రా. క్రిస్మస్కి వచ్చిందంట. 5-6 days లో వెళ్ళిపోవచ్చు. సూపర్ రా మావ నువ్వు. ఇంతకీ తన పేరేంటో తెలిసిందా? పేరేం తెలీదు. ఉన్న రోజులు మార్నింగ్ చర్చ్కి వచ్చిందంట. ఓకే నీకు సెట్ కాదులే కానీ లైట్ తీసుకో. ఈ లైట్లు ఫ్యాన్లు మనకెందుకులే కానీ రేపు మార్నింగ్ షాప్ 6 o'clock చర్చ్ దగ్గర మీట్ అవుతారా? సర్లే. సరే గుడ్ నైట్. రే అర్జున్ వచ్చి 2 hours అవుతుందిరా. చలి చంపేస్తుందిరా. వెళ్ళిపోదాం పదరా. ప్రేయస్ కోసం ఏమాత్రం కూడా వెయిట్ చేయకపోతే ఇంకా నా ప్రేమకు అర్థమే ఉందిరా. నీ ప్రేమ నా చావుకొచ్చింది కదరా. రే అర్జున్ తను వచ్చిందిరా.
పలకదేంట్రా? ఓయ్ పిల్లంటే పలకదా? హలో హలో రే ఒక్క మాట మాట్లాడడానికి ఇన్ని రోజులారా? ఏమని మాట్లాడమంటావురా? నువ్వు కూడా చూస్తూనే ఉన్నావుగా. ఎప్పుడు మాట్లాడదామన్నా ఏదో ఒక సమస్య. పరిచయం చేసుకోవడం పక్కన పెట్టు, ముందు ఫేస్ చూద్దామన్నా కూడా ఎప్పుడు స్కార్ఫ్లోనే ఉంటుంది. అవునరా, ఎప్పుడు చూసినా ముస్లిం అమ్మాయిలా స్కార్ఫ్ కట్టుకుని తిరుగుతుందేంట్రా? వాళ్ళ మావయ్య చాలా స్ట్రిక్ట్ రా. బయటికి వెళ్ళేటప్పుడు కూడా స్కార్ఫ్ కట్టుకుని వెళ్ళమంటాడంట. బెంగళూరులో కూడా తను స్కార్ఫ్ కట్టుకుని తిరిగేదంట. నాకెందుకో నీ మీద డౌట్ కొడుతుందిరా. ఏంటి నా మీద? లేకపోతే ఏంట్రా, ఏదో సిఐడి ఆఫీసర్లకు ప్రతి ఇన్ఫర్మేషన్ నీకు ఎలా తెలుస్తుందిరా? కొంప తీసి అర్జున్ గడికి తెలియకుండా నువ్వేనా ట్రై చేస్తున్నావా? నీ మొహన్ రా. అంటే మీ దగ్గర ఒక విషయం దాచాను రా అర్జున్. నేను క్యాథరిన్ 1 year నుంచి రిలేషన్లో ఉన్నాం. ఈ విషయాలన్నీ క్యాథరినే చెప్పింది. మా రిలేషన్ కోసం క్యాథరిన్ ఎవరికి చెప్పొద్దని ప్రామిస్ చేయించుకుందిరా. రాజుగడ అలా అనేసరికి ఇక దాచడం కరెక్ట్ కాదని చెప్పేశారా. నువ్వు సూపర్ రా, ఒక్క మాట మీద నిలబడ్డావే. కొందరు ఉంటారు చెప్పిన మాట తప్ప మిగతా అన్నీ చేస్తారు. రేయ్, అంటే తన పేరు నీకు తెలిసే ఉంటుంది కదా, ప్లీజ్ చెప్పరా, ప్లీజ్ రా. లేదురా మామ, నాకేం తెలీదురా. తన్ని 10 సార్లు అడిగా ఇప్పటికొచ్చి. తనేం చెప్పలేదు. లవ్ చేస్తుంది మీ ఫ్రెండే కదా, తననే తెలుసుకోమని చెప్పిందిరా. సర్లే, లేట్ అవుతుంది కదా, పోతాం. ఎలాగో రేపు పొద్దున్న ఈ ఏంజల్ కోసం వెయిట్ చేయాలి కదా. ఇంకా వెయిట్ చేయాల్సింది ఏం లేదురా, రేపు ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తా. ఏమని చెప్తారు సార్? రేపు చూస్తారుగా. అబ్బో, గట్టిగానే ప్లాన్ వేసాడు. కదా ఇక్కడేరా, చర్చి దగ్గర. నైనా వెళ్ళిపోతుందిరా, నువ్వు అక్కడేం చేస్తున్నావు? రే అర్జున్, హలో రే. రే అన్నయ్య, నీకోసం డేవిడ్ రాజ్ అన్న వాళ్ళు వచ్చారురా బయట. సరే, నేను వస్తున్నా, వెళ్ళు.
ఇందాక రోడ్లో వస్తూ ఉంటే మనీ వాళ్ళు ఎదురై రాజుగారితో గొడవ పడ్డారా. తమ్ముంటే ఈసారి మ్యాచ్ గెలవమని రెచ్చగొడుతున్నారా. అవును అర్జున్, బలిసి కొట్టుకుంటున్నాను నా కొడుకులు. ఒక్కొక్కడికి రాడ్లు దింపాలి. రే వింటున్నావా? ఏం వింటున్నాడో ఏమో, ఆ అమ్మాయి కోసం ఆలోచిస్తుంటున్నాడు. నీకు మళ్ళీ ఆ కళ వచ్చిందా? ఏంట్రా అర్జున్, సంబంధం లేని ప్రశ్న కోసం 2 years నుంచి ఎదురు చూస్తున్నావు. ఇంకెన్ని రోజులు రా ఇలా? ప్రేమించడానికి మనసు ఉంటే సరిపోద్దురా, కానీ అవతల వాళ్ళ మనసు గెలుచుకోవాలంటే మాత్రం ఓపిక ఉండాలి. నాకు నమ్మకం ఉంది ఈ క్రిస్మస్కి తను ఖచ్చితంగా వస్తుందని. రే వీడికి ఎన్నిసార్లు చెప్పినా ఇలాగ మాట్లాడతాలే కానీ ఎగ్జామ్ లేట్ అవుతుంది. రే అర్జున్ బైక్ స్టార్ట్ చేయి. రే ఎక్కరా. సరే కానీ డేవిడ్ గారిలాగా చిన్న కాడికి ఓపిక నాకు లేదు. రేపు ఉదయమే మ్యాచ్, వస్తావా రావా? అయినా 4 మ్యాచ్లు ఓడిపోయారు వాళ్ళు. మ్యాచ్ ఓడిపోయినా సిగ్గురాదారా వాళ్ళకి? ఇప్పుడు ఇవన్నీ బాగానే మాట్లాడతావులే కానీ రేపు పొద్దున్న హ్యాండ్ అవ్వగా. తెలుసుగా, ఈ అర్జున్ గారు ఒక్కసారి కమిట్ అయితే ఖచ్చితంగా వస్తాడు. అబ్బో రే మనీ, మ్యాచ్ మాదిరా. టాస్ గెలిచింది మేము. చూడరా వీళ్ళు టాస్ దగ్గర కూడా తొండాడేస్తున్నారు వీళ్ళు. అరే ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నారా? రే మనీ, ఈ 10 ఓవర్ల మ్యాచ్లు, ఈ టాస్లు ఇవన్నీ కాదు. 2 బాల్ 2 సిక్స్లు, 10,000 బెట్. ఏమంటావు? అరే అర్జున్ నువ్వు ఆగరా. అవన్నీ ఓకే కానీ ముందు ఎంపైర్ చేతిలో డబ్బులు ఎట్టి మాట్లాడు. బ్యాట్ ఇవ్వరా. అది అర్జున్ తను వచ్చిందంట్రా. అర్జున్ ఏమైందిరా? వెళ్ళిపోయిందిరా. క్యాథరిన్ ప్లీజ్ క్యాథరిన్, వాడిని ఇలా చూడలేకపోతున్నాను. కనీసం తన నెంబర్ అయినా ఉంటే ఇవ్వు. సారీ రా, తన నెంబర్ నా దగ్గర లేదు. తను అసలు ఫోనే యూజ్ చేయదు. అయినా తను నాకు ఇక్కడే పరిచయం.
అది మా నాన్న ఫోర్స్ చేస్తే తనతో ఉన్నా. అంతకు మించి నాకేం తెలియదురా. తను ఇప్పుడు ఎక్కడుంటుందో కూడా నాకు తెలీదు. సారీ క్యాథరిన్, నేను ఇబ్బంది పెట్టుంటే. కనిపించదేంటి? హలో గ్రీన్ షర్ట్ అబ్బాయి. ఓయ్ ఏవండి, ఒక చిన్న హెల్ప్ చేస్తారా? కార్లో లగేజ్ ఉంది, కిందికి దించుతారా ప్లీజ్? ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, రావట్లేదు. హెల్ప్ చేస్తారా? ఓకే. అర్జున్, తన పేరు నైనా. అర్జున్,